Hi everyone, welcome to my channel Queen of Chatters. Once again, I'm back with a beautiful vlog and special vlog for myself. ఎందుకు అంటే ఇది ఫస్ట్ టైం నేను మా అబ్బాయి కలిసి వేసిన ట్రిప్ టు బెంగళూరు. లిటరలీ స్టార్టింగ్లో అయితే నేను చాలా భయపడ్డాను. అసలు నేను వెళ్ళగలనా, వాడిని తీసుకెళ్ళగలనా, ఎందుకంటే నేను బయటికి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ఐ జస్ట్ గాట్ స్టక్డ్ ఇన్ మై హోమ్. సో ఇది అవుతుందా అనుకున్నాను, బట్ ఇట్ హ్యాపెండ్ ఫైనల్లీ. సో నెక్స్ట్ డే మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడైతే నేను ఏది షూట్ చేయలేకపోయాను. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో స్టే చేశాను. సో బ్యూటిఫుల్ కపుల్ ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్కి అయితే నన్ను తీసుకెళ్లారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగా చూసుకున్నారు. సో నెక్స్ట్ డే నేను మైకేని మ్యూజియంకి అయితే తీసుకెళ్ళాను. ఈ మ్యూజియం అయితే లిటరలీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్లీ నాలెడ్జ్ గెయినింగ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంది. పిల్లలకైతే అసలు ప్రతిదీ ఆపరేట్ చేసి చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కీ జస్ట్ లాక్ ఎట్లా వర్క్ అవుతుంది, కీ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, పార్ట్స్ ఎట్లా ఉంటాయి, సో ప్రతిదీ కూడా బాడీ పార్ట్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి, ఒక మెకానిజం ఎట్లా వర్క్ అవుతుంది, అన్నీ కూడా అసలు ఇంజిన్స్, కార్, రోటర్స్, మోటార్స్, ఎలక్ట్రిసిటీ, వాట్ నాట్. అసలు నన్ను అడిగితే 5th క్లాస్ స్టూడెంట్ నుండి బీటెక్ చదివే స్టూడెంట్స్ వరకు కూడా ఈ మ్యూజియం అయితే చాలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ హియర్. నేను కొన్ని క్లిప్స్ అయితేనే యాడ్ చేశాను ఇందులో. షార్ట్స్లో వచ్చేసి ఇంకొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. సో అన్నీ నేను ఇందులో యాడ్ చేయలేకపోయాను. సో మా అబ్బాయి అయితే లిటరలీ చాలా 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 థ్రిల్ ఫీల్ అయ్యాడు ప్రతిదీ చూసి. మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అంటే ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుందో, మనం పిల్లలు తీసుకెళ్తున్నప్పుడు నాలెడ్జ్ ఓరియంటెడ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా వాళ్ళకి వచ్చేటట్టు ఉంటే ఆ ట్రిప్ ఇంకా ఫుల్ఫిల్ అవుతుంది. నాకైతే నా ఫ్రెండ్ ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హర్ టు ఈ ప్లేస్ నాకు సజెస్ట్ చేసినందుకు. లిటరలీ అసలు ప్రతిదీ కూడా ఆపరేట్ చేశాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ పిల్లలు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మనం అంత హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు క్రాంకీగా ఉండి నాకు ఈ ప్లేస్ వద్దు వెళ్ళిపోదాము అంటే మనకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎంగేజ్ అయిపోతే దానికి మించిన హ్యాపీనెస్ ఒక మదర్ ఆర్ ఫాదర్కి ఉండదని నాకు అనిపిస్తుంది. మ్యూజియం కవర్ చేసేసరికి మాకు నైట్ అయిపోయింది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్. సో నైట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి దగ్గరలో ఏమేమి ఉన్నాయో ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసాం. పార్క్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాం. చేసేసాక నెక్స్ట్ డే మేము జూకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. జూకి వెళ్ళాకైతే నాకు మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. చూసారా, ఈ 2 టైగర్స్ అసలు ప్యారలల్గా ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఎట్లా వెళ్తున్నారో అట్లానే మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. సగం ఎండ్ వరకు వెళ్ళాక మళ్ళీ అక్కడండి మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ నడుస్తున్నారు. ఎంత పెద్ద డిస్కషన్స్, ఎంత మంచి డిస్కషన్లో ఉన్నారో నాకైతే తెలియదు, బట్ చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడైతే అసలు లిటరలీ ప్రతి ఇంట్లో ఉన్న గొడవే. ఆ 2 ఎలిఫెంట్స్ మధ్యలో చిన్న బుజ్జి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, 2 తెగ ఫైట్ చేసుకుంటున్నాయండి. ఎక్కడైనా ఇది క్వైట్ కామనా అని అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఆఫ్టర్ దట్ మేము బటర్ఫ్లై పార్క్ కూడా విజిట్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ప్లేస్ అయితే. ఫుల్లీ బటర్ఫ్లైస్, అసలు ఎంత బాగా మంచి వైబ్ ఇచ్చింది ఆ ప్లేస్ అయితే. సో ఇట్లాగా ప్రతిది కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అన్నీ చాలా దగ్గర నుండి చూసాము. ఏవైతే మనం దగ్గర నుండి చూడలేమో లైఫ్లో, అవి అంటే కొంచెం మనకి హామ్ చేసేవి ఏవైతే మనం దగ్గర నుండి చూడలేమో అవన్నీ కూడా దగ్గర నుండి చూసాము, దగ్గర నుండి ఎక్స్ప్లోర్ చేసాము. ఇవన్నీ పక్కన పెడితే మా అబ్బాయి అయితే సూపర్ డూపర్ హ్యాపీ ఉన్నాడు. ఫైనల్గా ఎంత మంచి వెకేషన్ ఇచ్చావు మమ్మీ అని అన్నాడు. చాలా నేర్చుకున్నానని చెప్పాడు. చాలా చూశాను, చాలా మంచిగా అనిపించాయి నాకు అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్పాడు. సో ఇట్లా అన్నీ నేను ఇట్లా చేస్తాను అని నేనైతే అనుకోలేదు, బట్ అనుకోకుండా అవేదే కదా లైఫ్ అంటే. అంత చాలామందికి చాలా అచీవ్ చేయాలనిపిస్తుంది, కానీ వీళ్ళు ఉంటేనే చేయగలమేమో, వాళ్ళు ఉంటేనే చేయగలమేమో అనుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటాం. బట్ ఎలోన్గా కూడా కొన్ని మనం చేయొచ్చు. నేనైతే ప్రతి ఒక్క మదర్కి
పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. మీ పిల్లలతో ఒక్క ట్రిప్ అయినా ప్లాన్ చేయండి, మీరు మీ పిల్లలు. ఫాదర్కి వాళ్ళకున్న టెన్షన్స్, వాళ్ళకున్న స్కెడ్యూల్స్కి, వాళ్ళకున్న లీవ్స్ అవన్నీ మనకి సెట్ అవ్వలేనప్పుడు జస్ట్ యూ టేక్ ద చార్జ్ అండ్ టేక్ దెమ్ అవుట్. యూ విల్ సీ ద బెస్ట్ వెకేషన్, ఐ ప్రామిస్ యూ. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.